నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. విదేశ సంబంధాల విదేశాంగ విధానం 2025 రిమైండ్. అమెరికా ఫస్ట్ నినాదంతో ట్రంప్ కొన్ని రంగాల్లో విధించిన కఠినమైన టారిఫ్లు. భారతదేశం మీద ఈ టారిఫ్ల ప్రభావం చాలా ఎక్కువ. ప్రత్యక్ష పరోక్ష ఒత్తిడి పెరిగింది. డిజిటల్ సేవల పన్ను, డేటా లోకలైజేషన్ అంశాలలో రెండు దేశాల మధ్య అభిప్రాయ భేదాలు. ప్రతీకార టారిఫ్లకు వెళ్లకుండా రాజకీయ చర్చల ద్వారానే సమస్యల పరిష్కారానికి భారత్ ప్రయత్నం. ట్రంప్ తను ఏం చేసినా సరే అది వివాదమే అవుతుంది. ముఖ్యంగా భారత్ లాంటి దేశం మీద కూడా ట్రంప్ తనదైన కుయుక్తులతోటి బెదిరింపులకు పాల్పడుతున్నాం. సరే, భారత్ భయపడిందా భయపడదా అగ్రరాజ్యం అనేసరికల్లా కొద్దిగా ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. కానీ ఎంతోమంది ఇండియాలో ఉన్నవాళ్ళు ఇండియన్స్ అమెరికాలో నివాసం ఉంటున్నారు ఎన్నో ఏళ్ల బట్టి. సో ఎంతోమంది మేధావులు ఉన్నారు. అయినప్పటికీ కూడా ఈయన ఇష్టం వచ్చినట్లుగా ఆయన టారిఫ్లు విధించడం అవనియండి, లేకపోతే విద్యార్థులను ఇబ్బంది పెట్టడం అవనియండి, లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా అక్కడ నివాసం ఉంటున్న వాళ్ళను, లేకపోతే ఆ రకంగా ఉద్యోగాల కోసం వెళ్ళిన వాళ్ళని కనుక తిరుగు ప్రయాణాలు చేయించడం భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితి. పెట్టుబడులు, టెక్నాలజీ ట్రాన్స్ఫర్, డిఫెన్స్ ఒప్పందాలే ప్రధాన లక్ష్యంగా మోదీ విదేశీ పర్యటనలు. అభివృద్ధి చెందుతున్న దేశాల తరపున గొంతు వినిపించిన వాడిగా మోదీకి పేరు. ఉక్రెయిన్ యుద్ధం విషయంలో కూడా రష్యాతో ఇంధన రక్షణ సంబంధాలను భారత్ కొనసాగించింది. ఇక లడాక్ సరిహద్దు ఉద్రిక్తలు తగ్గడంతో భారత్ చైనా సంబంధాలు అప్రమత్తంగా ఉండడం, సరిహద్దు ఉల్లంఘనల, ఉగ్రవాద అంశాల వల్ల ద్వైపాక్షిక సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. రాజకీయ పరిణామాలు, సరిహద్దు సమస్యలతో బంగ్లాదేశ్ సంబంధాల్లో ఒడిదుడుకులు, చాలా అంశాలండి. మోదీ కొన్ని అంశాల్లో సరే విమర్శించేవారు విమర్శిస్తూనే ఉంటారు. కానీ మోడీ తీసుకున్న చాలా నిర్ణయాలు దేశానికి వెన్నెముకగా నిలుస్తున్నాయి అని. ఇక అంతర్జాతీయంగా భారత్ ఒక బ్యాలెన్సింగ్ పవర్గా ఇమేజ్ సంపాదించుకుంది. టారిఫ్ ఒత్తిళ్లు ఉన్న మోదీ నేతృత్వంలోని భారత విదేశాంగ విధానం ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తుంది. అయితే అంతర్జాతీయ వాణిజ్యం ఆశించినంతగా పుంజుకోకపోవడం మీద కూడా విమర్శలు ఉన్నాయి. అంతర్జాతీయంగా వాణిజ్యం ఆశించినంతగా పుంజుకోలేదు, ఆర్థిక వ్యవస్థ మెరుగుపట్టలేదు. ఇవన్నీ మెరుగుపెట్టాలంటే ఇంకా పదును పెట్టాల్సిన అవసరం ఉంది. ఎన్డీఏ మీద ఎన్నో హోప్స్ పెట్టుకుని ప్రధానిగా నరేంద్ర మోదీకి మూడోసారి అవకాశం ఇచ్చారు. హ్యాట్రిక్గా ఒక చరిత్ర, ఇది ఒక రికార్డు. మరి దాన్ని సద్వినియోగం చేసుకుంటాడా ఆయన? ఇంకా అభివృద్ధి పథం మీద నడిపిస్తాడా? భారత్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిపే విధంగా ఎలాంటి ప్రణాళికలు చేస్తారన్నది ఆసక్తిగా అందరూ ఎదురు చూస్తున్న అంశం.